జయా బచ్చన్ నోరుంది కాబట్టి ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటుంది. రాజ్యసభ సభ్యత్వం ఉంది కాబట్టి సమాజ్వాదీ పార్టీ ఇచ్చిందిగా. అందులో సినిమా రంగానికే సంబంధించి అక్షయ్ కుమార్ని ట్రోల్ చేసింది మొన్న. ఏమని అంటే, అక్షయ్ కుమార్ తీసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో నేను టాయిలెట్ అని పేరున్న సినిమాని కానీ, పద్మన్ అని పేరున్నటువంటి సినిమాలు కానీ చూడను అంటూ. దానికి అక్షయ్ కుమార్ చాలా ఘాటైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. ఫూల్స్ తప్పించి ఇట్లాంటి మాట ఎవరు మాట్లాడరు. టాయిలెట్ అనేటటువంటి సినిమా ఏ ప్రేమ్ కథ. ఇదేంటంటే టాయిలెట్ లేని ఇంట్లో జరిగేటటువంటి ఒక బాధ. అంటే ఒక ప్రేమికులు ఇంట్లో టాయిలెట్ లేకపోవడం వల్ల పెళ్ళే ఆగిపోయేటటువంటి పరిస్థితి వస్తే ఎట్లా చేసుకున్నారన్నటువంటి తరాలు. అంటే టాయిలెట్లు ఏది స్వచ్ఛ భారత్లో భాగంగా దేశం అంతటా కూడా నరేంద్ర మోడీ రాకముందైతే చెంబులు పుచ్చుకుని కాలువ గట్లకి లేకపోతే పొలం గట్లకి వెళ్ళేవాళ్ళు కదా, అట్లాంటిది లేకుండా చూసేటటువంటి విధంగా దేశవ్యాప్తంగా టాయిలెట్స్ని తీసుకొచ్చారు కదా. ఆ టాయిలెట్స్ని ఖచ్చితంగా ఇంటికి ఉండాలన్నటువంటి ఆవశ్యకతని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశాం దాని ద్వారా అన్నటువంటిది. అట్లాగే పద్మన్ అనేటటువంటి సినిమా ఏమీ దుర్మార్గంగా తీసింది కాదు, ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి సినిమా. శానిటరీ ప్యాడ్స్ యొక్క అవసరాన్ని ప్రజలకి తెలియజేయడానికి ఉద్దేశించినటువంటి సినిమాటిక్గా తెలియజేయడానికి ఉద్దేశించింది. ఏ బేవకూఫులు కూడా దీన్ని క్రిటిసైజ్ చేయలేరు అంటూ తీవ్రమైన ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డాడు.